వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మొత్తం న్యాయ వ్యవస్థ ఇవాళ ఎట్లయితే బ్రాహ్మణుల అగ్రహారంగా మిగిలిందో, అగ్రవర్ణాల అగ్రహారంగా మిగిలిపోయిందో, అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ కూడా పూర్తిగా అగ్రవర్ణాల అగ్రహారంగా మారిపోయింది అనడానికి మనకు యూపీఎస్సీలో నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో చీఫ్ సెక్రటరీ నుండి మొదలుకుంటే సెక్రటరీస్ వరకు ఇవాళ ఏ రకంగా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. Why did the UPSC ignore reservation policies in their latest job ad? This question has left many people across the country annoyed and angry towards the BJP government, which is very... ఇవాళ బీజేపీ గవర్నమెంట్ పూర్తిగా రిజర్వేషన్ పాలసీని ప్రభుత్వ సంస్థల్లో రద్దు చేసే ఒక ప్రయత్నం చేస్తున్నది అనడానికి యూపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లో ఇవాళ రిజర్వేషన్స్ లేకుండా సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ నుండి మొదలుకుంటే ఈ దేశంలో ఉన్న సెక్రటరీస్ అంతవరకు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ, సిఎస్ ఆఫ్ ఇండియా నుండి మొదలుకుంటే అన్ని 54 డిపార్ట్మెంట్లలో, భారతదేశంలో ముఖ్యంగా ఉన్న 54 డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీసులు, స్పెషల్ సెక్రటరీలు, అలాగే అన్నిట్లలో కూడా ఇవాళ ఈ రోజు వరకు కూడా మొత్తం 78% బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారు. ఓన్లీ బ్రాహ్మణ్స్ అక్యుపైడ్ 78%. సింగిల్ కమ్యూనిటీ ఈజ్ అక్యుపైడ్ 78%. మరి సింగిల్ కమ్యూనిటీ 78% అక్యుపై చేస్తే మరి మిగతా కులాలు ఏం కావాలి? మిగతా కులాలు ఇవాళ ఏ రకంగా మరి వాళ్ళకి అవకాశాలు పొందాలి? Very openly executing Brahmanism against the constitution. The Union Public Service Commission, or UPSC, recently released an advertisement for 45 high-level positions, 10 joint secretaries and 35 directors, deputy secretaries. These positions are crucial for the functioning of various government departments and have always been highly sought after. Shockingly, there were no reservations for SC, ST and OBC candidates. This omission has not only disappointed many, but also raised serious questions about adherence to constitutional guidelines. మీరు చూసుకుంటే భారత రాజ్యాంగాన్ని ఎట్లా ఉల్లంఘిస్తుంది అంటే బీజేపీ ప్రభుత్వము ఈ మొత్తం 45 సెక్రటరీస్లలో 10 మంది సెక్రటరీసు, తర్వాత 35 జాయింట్ సెక్రటరీసు, దానిలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు రిజర్వేషన్స్ లేవు. ఇదంతా కూడా మొత్తం ఆ 45 పోస్టులకు కూడా ఆ 45 పోస్టులు ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతున్నాయి. అంటే భారత రాజ్యాంగంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని చెప్తుంది రాజ్యాంగం. ఇవాళ యూపీఎస్సీలో ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు వాళ్ళకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా పోస్టింగ్స్ వస్తాయి. మరి పోస్టింగ్స్ వచ్చినప్పుడు ప్రమోషన్స్లో ఎందుకు ఇవ్వట్లేదు? ఇవి ప్రమోషన్స్ పోస్టింగ్. సెక్రటరీసు, జాయింట్ సెక్రటరీస్ అనేటివి ఐఏఎస్ ఐపీఎస్ల నుండి ఐఆర్ఎఫ్ఐ ఏదైతే మొత్తం ఈ యూపీఎస్సీ స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఈ రకమైన పోస్టులలో ప్రమోషన్ ఇస్తారు. ఆ ప్రమోషన్లో ఈ బీసీల నుండి కానీ, ఎస్సీ ఎస్టీల నుండి కానీ, మైనార్టీల నుండి కానీ ఒక్కరంటే ఒక్కరు లేకుండా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా టోటల్ ఓపెన్ కేటగిరీలోనే ఇవి నింపేస్తున్నట్లు ఇప్పుడు మనకు ఆ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తున్నది. మరి ఓపెన్ కేటగిరీలో ఇస్తే మొత్తం హైయెస్ట్ ఉన్నత శాఖలు, దేశంలో ఉన్న ఉన్నత శాఖలన్నిట్లలో కూడా ఇవాళ సెక్రటరీస్గా, అలాగే జాయింట్ సెక్రటరీస్గా వీళ్ళే చీఫ్ సెక్రటరీలు అవుతారు. అంటే ఈ దేశంలో ఒక బీసీ చీఫ్ సెక్రటరీ అయ్యే పరిస్థితి లేదు, ఒక ఎస్సీ ఎస్టీ చీఫ్ సెక్రటరీ అసలు కనీసం జాయింట్ సెక్రటరీ అయ్యే పరిస్థితి లేదు, సెక్రటరీ అయ్యే పరిస్థితి లేదు, జాయింట్ సెక్రటరీ అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఎక్కడైతాం? చీఫ్ సెక్రటరీ అయ్యే పరిస్థితి కానీ ఇవన్నీ ఏమి లేవు. సో కాబట్టి దేశంలో ఎంత అన్యాయం జరుగుతుందంటే టోటల్ వాళ్ళ రాజ్యాంగాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసే పరిస్థితి యూపీఎస్సీ అంటే ప్రభుత్వ శాఖల్లోనే ఉంటే ఇక ప్రైవేట్ శాఖల్లో పరిస్థితి ఆలోచించండి ఒకసారి. ఒక ప్రభుత్వ శాఖల్లోనే ఈ రకమైన దుర్మార్గం ఉంటే, ఒక ప్రభుత్వమే దుర్మార్గంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకుండా ఇవాళ మొత్తం నోటిఫికేషన్లోనే రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుంటే ఇక ఏంటి పరిస్థితి? ఈ దేశంలో బీజేపీ టోటల్ యాంటీ రిజర్వేషన్ పాలసీ వైపు పోతున్నదా అంటే ఎస్, అవును, ఖచ్చితంగా బీజేపీ యాంటీ రిజర్వేషన్ పాలసీ వైపు పోతుందనడానికి మనకు ఈ ప్రమోషన్స్లో ఇచ్చిన నోటిఫికేషనే కాదు. బీజేపీ యాంటీ రిజర్వేషన్ పాలసీ కొత్త కాదు, ఇది మొదటి నుండి
మరి దానికి యాంటీ రిజర్వేషన్ పాలసీ ఉంది. మరి అట్లాంటప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ దేశంలో ఎందుకు తెచ్చింది? మరి 10% రిజర్వేషన్లు ఎందుకు తెచ్చింది? ఓసీల కోసం, ఎకనామికల్ పేదల కోసం తెచ్చి ఇవాళ పోస్టులన్నీ కూడా వాళ్ళు కొట్టేపోయే విధంగా, ప్రభుత్వ శాఖలలో అన్ని పోస్టులు వాళ్ళు కొట్టుకునేపోయే విధంగా ఇవాళ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్లస్ అలాగే 32% ప్లస్ 10% ఈ దేశంలో 42% ఓసీలే కొట్టుకుంటా పోతున్నారు. ఇది ఓసీలకు కంప్లీట్గా రిజర్వ్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఓసీల జనాభా ఎంత ఉంటుంది అంటే 10% ఉంటే వాళ్ళకు 42%, అంటే ఒక ఇవాళ 32% వాళ్ళ జనాభా కంటే అదనంగా లబ్ధి రిజర్వేషన్ వాళ్ళ పొందుతున్నది ఎవరంటే ఓసీలు. మరి ఈ ఓసీలు ఈ రకమైన లబ్ధి పొందుతూ ఉంటే ఇవాళ 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి మొత్తం వాళ్ళు పొందుతున్న లబ్ధి 50%, 50 ప్లస్ నాకు తెలిసి ఈ 8% కూడా వికలాంగులు, అది స్పోర్ట్స్ కోటా అక్కడ అవి ఉన్నాయి. సో ఒక 58%, 85% అంటే దాదాపుగా ఇక్కడ మనకు 30% ఈ బీసీ ఎస్టీ ఎస్టీలకు రిజర్వేషన్ల వల్ల నష్టం జరుగుతున్నది. కానీ అదే 30%, 32% వీళ్ళు కొట్టేసుకోబోతున్నారు. 32% ఇలా ఓసీలు 32% అదనంగా కొట్టేసుకొని పోతుంటే 32% జనాభా కంటే దుర్మార్గంగా అన్యాయం జరుగుతున్నది ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి. రిజర్వేషన్ల రిక్రూట్మెంట్లోనే ఈ రకంగా అన్యాయం జరిగితే ఈ ప్రమోషన్లో ఇంకా దుర్మార్గమైన అన్యాయం జరుగుతూ అసలు రిజర్వేషన్లే లేకుండా టోటల్గా ఓసీలతోనే ప్రమోషన్ ఇస్తూ ఇలా సెక్రటరీ కానీ జాయింట్ సెక్రటరీ కానీ ఇలా యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఇవాళ తూట్లు పొడిచే విధంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తూట్లు పొడిచే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీల నుండి ఎవరు జాయింట్ సెక్రటరీ కాకుండా ఈ దేశంలో కంప్లీట్గా బ్రాహ్మణులు అగ్రవర్ణాల చేతుల్లో, త్రివర్ణాల చేతుల్లో ఈ దేశాన్ని పెట్టడానికి కుట్ర జరుగుతున్నది. ఆ కుట్రలో భాగంగా బీజేపీ ఇవాళ 1 నేషన్ థియరీ పట్టుకొస్తున్నది, ఇవాళ 1 లాంగ్వేజ్ థియరీ పట్టుకొస్తున్నది. ఇవాళ భారత్ అనే విదేశీ ఆర్య సంతతి ఈ వర్ణ వ్యవస్థను కాపాడిన భరతుడు లేదంటే ఆర్య సంతతి వాళ్ళని పట్టుకొస్తున్నది. ఇవాళ బీజేపీ కంప్లీట్గా బ్రాహ్మణవాద మనువాద పార్టీగా ఇవాళ ముద్రపడమే కాదు, ఆచరణలో ఇవాళ బీజేపీ యొక్క ఆచరణ విధానం చూసుకుంటే పూర్తిగా ఇవాళ బహుజన వ్యతిరేక మనువాద అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా మనకు కనబడుతున్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ బ్రాహ్మణుల కోసమేనా యూపీఎస్సీ పరీక్షలు నిర్వహించేది బ్రాహ్మణుల కోసమేనా? మరి అట్లాంటప్పుడు యూపీఎస్సీ రద్దు చేయొచ్చు కదా. మొత్తం టోటల్ రద్దు చేసేసి, టోటల్ రిజర్వేషన్ రద్దు చేసేసి యూపీఎస్సీలో ఓపెన్గా పెట్టేస్తే ఓపెన్లో వచ్చేటప్పుడు కూడా వీడు ఎస్సీ ఎస్టీలు వాడు ఎస్సీ ఉన్నాడంటే వాడిని అక్కడే పడేస్తారు, వాడి కులం కాన్నే అడ్రస్ లేకుండా చేసేస్తారు. సో కాబట్టి ఇవాళ కుల వ్యవస్థ రద్దు చేయండి మీరు. యూపీఎస్సీ పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీరు అమలు చేయనప్పుడు మీరు కుల వ్యవస్థ రద్దు చేయండి. ఓపెన్గా ఎవడైతే ఆర్థికంగా పేదోడు ఉంటాడో వాడికి అవకాశాలు ఇవ్వండి. మీరు కుల వ్యవస్థను రద్దు చేయకుండా మరి కింది కులాలను అణచివేసే కుట్ర ఎందుకు చేస్తున్నారు? కింది కులాలకు అవకాశం రాకుండా కుట్ర ఎందుకు చేస్తున్నారు? మరి ప్రజాస్వామ్యం అంటే ఒక బ్రాహ్మణ నిజమేనా? బ్రాహ్మణుల అవకాశాలు 75% ఇంకా బ్రాహ్మణులు ఇలా మొత్తం పూర్తిగా ఈ దేశంలో చీఫ్ సెక్రటరీని మొదలుకుంటే సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, కీలకమైన పోస్టులన్నీ వాళ్ళు తీసుకుంటే అదేనా ప్రజాస్వామ్యం అంటే? ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే బ్రాహ్మణులే ప్రజాస్వామ్యమా? బ్రాహ్మణులకు ఇచ్చే అవకాశాలే ప్రజాస్వామ్యమా? ఒకప్పుడు బ్రాహ్మణ హితాయ బ్రాహ్మణ సుఖాయ, బుద్ధుని సమయంలోనే బ్రాహ్మణ హితాయ బ్రాహ్మణ సుఖాయ అని చెప్పేసి ఈ బహుజన కాదు, బహుజన హితాయ బహుజన సుఖాయ అని బుద్ధుడు చెప్పాడు. మరి వాళ్ళ మళ్ళీ తిరిగి అదే బుద్ధుని కంటే ముందు ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో, ఏదైతే 1000 సంవత్సరాల ముందు ఉన్నదో అదే బ్రాహ్మణ హితాయ బ్రాహ్మణ సుఖాయ అదే స్లోగన్తో ఇవాళ ముందుకెళ్తున్నారు. మరి బ్రాహ్మణ హితాయ బ్రాహ్మణ సుఖాయ స్లోగన్తో ముందుకెళ్తున్న ఈ సమాజం, ఈ వ్యవస్థ మరి బహుజన హితాయ బహుజన సుఖాయ అని బోధిస్తున్న బౌద్ధం కానీ, బోధిస్తున్న భారత రాజ్యాంగం కానీ వాళ్ళ దాంట్లో ఆ సిద్ధాంతం లేకుండా, వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ లేకుండా బీసీల నుండి, ఎస్సీ ఎస్టీల నుండి, మైనార్టీల నుండి వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్న కుట్ర ఏదైతే కొనసాగుతుందో ఈ దేశంలో, అది కూడా బీజేపీ నాయకత్వంలో, బీజేపీ యొక్క పాలనలో, అది కూడా ఒక బీసీ ప్రధానమంత్రి పాలనలో ఇంతటి దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుంటే నోరు విప్పలేని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ
నేతల్లారా మీరు రాజకీయ బానిసత్వంతో ఇలా మగ్గిపోతున్నారు, పదవి కాంక్షతో మగ్గిపోతున్నారు, మీరు అవకాశవాదంతో మగ్గిపోతున్నారు. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కనుక అమలు కాకపోతే ఈ దేశంలో మొత్తంగా రిప్రజెంటేషన్ లేకుండా పోతుంది. ఇలా భారతదేశం అంటే బ్రాహ్మణ్స్ అంటే భారతదేశం. అదేనా ప్రజాస్వామ్యం? భారతదేశం అంటే బ్రాహ్మణిజం మరి ఈక్వల్ టు ప్రజాస్వామ్యం. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుందో మీరే చెప్పాలి. సో ఈ అంశం మీద మీ యొక్క కామెంట్స్ తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్స్ తెలియజేయాలి బహుజనులారా, లేకపోతే మీకు భవిష్యత్తు లేదు. మీరు దీని మీద తిరుగుబాటు చేయాలి, ప్రశ్నించాలని చెప్పేసి D6 భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.